హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ ఇప్పుడు మ్యాథ్స్ మనం చెప్పుకుంటాం 10th క్లాస్వి, అదేవిధంగా 8th క్లాసు కూడా. అయితే ఈ వీడియోస్ నుంచి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేమంటే మనం కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇటువంటి ప్రోగ్రాము నేను 2 years బ్యాక్ చేశాను. 100 days 100 ప్రాబ్లమ్స్ అని. అంటే మీ పాత టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఓకేనా? అంటే 100 ప్రాబ్లమ్స్ తీసుకొని వాటి మీద సొల్యూషన్స్ చేసాం. డైలీ ఒక్కో ప్రాబ్లం మీద మనకి మంచి మార్క్స్ వచ్చినాయి. దానిలో నుంచి మ్యాక్సిమం 60-65 మార్క్స్ దాకా అడిగినాడు అప్పటి పబ్లిక్ ఎగ్జామ్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్ కూడా యూస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా 100 ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. డైలీ ఒక్కో ప్రాబ్లం చొప్పున. సో ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. అలా మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు అంటే మార్చ్ మంత్ వరకు నేను చెప్తాను. డైలీ ఒక్కొక్కటి ఉంటుంది. మీరు బాగా నేర్చుకోండి. అదేవిధంగా కొన్ని దాని కిందే అంటే ఈ వీడియోకి ఎండింగ్లోనే ఇంకో ప్రాబ్లం సేమ్ మోడల్లో ఇంకో ప్రాబ్లం కూడా ఇస్తాను. అది కూడా ట్రై చేయండి. అప్పుడు మీకు మ్యాక్సిమం పాస్ అయిపోతారు. అదృష్టం బాగుంటే చెప్పాను కదా 50-60 కూడా రావచ్చు. అయితే మనం చెప్పుకునేవంతా మ్యాక్సిమం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ 1 మార్క్స్ కూడా నేను టచ్ చేస్తాను. కానీ మన టార్గెట్ ఏమంటే ఖచ్చితంగా పాస్ అయిపోవాలి. కుదిరితే మ్యాక్సిమం 60 అన్న రావాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు డే 1 కాబట్టి ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ వీడియో. అయితే మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోవాల్సింది ఏమంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు నేను చెప్పిన క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి. ఓకే? సో మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకేనా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? అదే ఫస్ట్ డే ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే? ఈరోజు డే 1 అంటే ఫస్ట్ మోడల్ కాబట్టి 8 మార్క్సే చెప్పుకుందాం. ఓకేనా? ఇది 8 మార్క్స్ కడిగే ప్రాబ్లం. మెజారిటీ ఖచ్చితంగా ఉండే మోడల్ అన్నమాట. ఇది 90% అడగచ్చు. అయితే జస్ట్ నెంబర్ మాత్రం మార్చుంటారు. దీన్ని 3 రకాలుగా అడుగుతారు ఒకే క్వశ్చన్. బట్ అడిగేది మాత్రం 3 టైప్స్లో అడుగుతాడు. అవి ఒకసారి చూశారంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్, ఇది ఫస్ట్. సెకండ్ ఇదే క్వశ్చన్ని ప్రూవ్ దట్ తీసేసి షో దట్ పెడతాడు. అంటే షో దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఓకేనా? ఇంకో రకంగా కూడా అడగచ్చు. ఈజ్ √2 రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ ఏది కనిపించినా సరే ఈ 3 రకాల్లో లేదా ఇంకేదన్నా కొత్త రకంలో కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా ఇక్కడ చేసే ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఒకే మోడల్లో చేస్తాం. ఓకేనా? అయితే మీరు ఈ క్వశ్చన్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇక్కడ √2 అనే పదం ఉంటుంది. ఈజ్ ఇర్రేషనల్, ఇది మాత్రమే గమనించండి. అంటే √2 గురించి అడుగుతా అన్నాడు ఇర్రేషనల్ అని. అది ఐడెంటిఫై అయిపోయింది అనుకోండి, ఇంకా మనం ప్రాబ్లం చేసేసినట్టు. ఓకేనా? 8 మార్క్స్కి అడిగేదానికి 90% ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. ఈ √2 బదులు ఇంకా 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3లో కూడా అడగచ్చు. అవేంటో కూడా చెప్తా చూడండి. అవి వచ్చి √3, √5, √7, వీటిలో ఏదన్నా అడగచ్చు. ఒక్కొక్కసారి ఇంకా మీకు టఫ్గా ఇవ్వాలనుకుంటే వేరే నెంబర్ పెట్టి కూడా అడగచ్చు. ఓకేనా? ఇక్కడ మ్యాక్సిమం ఈ 4 నెంబర్సే ఉంటాయి. ఓకే? నేను ఒక మోడల్ చెప్తా ఉంటా కాబట్టి మిగిలింది మీరే ట్రై చేయండి. కొంచెం మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకే? ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది √2 ఇచ్చాడు, ఇర్రేషనల్ అనుకోమన్నాడు. బట్ మనం ఏం చేయాలంటే రివర్స్లో అనుకోవాలి. ఈ మోడల్కి ఏమనుకుంటామంటే లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? √2 ఈజ్ ఈక్వల్ టు A/B. బ్రాకెట్లో రాసుకోవాలి. A, B ఆర్ కో
ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ కోప్రైమ్ నెంబర్స్ డెఫినేషను అవంతా మిమ్మల్ని అడగరు, కంగారు పడకండి, జస్ట్ ఇది మాత్రం రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఈ బి ఇక్కడ డివిజన్ చేస్తుంది, సో ఇక్కడికి పంపించేస్తాం. అప్పుడు బి ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ పక్క డివిజను రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి పంపించే కాడికి రైట్ అనేది లెఫ్ట్కి ఆపోజిట్, కాబట్టి డివిజన్ అనేది మల్టిపుల్కి ఆపోజిట్ అవుతుంది. ఆ లాజిక్ ప్రకారం పంపించేయండి. ఓకేనా, పంపించేసాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఇదేమవుతుంది చూడండి, బి ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో బికి స్క్వేరు, ఈ స్క్వేర్ అనేది రెండుకి డివైడ్ అవుతుంది, √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, కానీ అది మీరు రాసుకుంటారంటే రాసుకోండి, లేదంటే అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. ఏబి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. ఈ ఫార్ములా మీ చాయిస్, రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని కానీ సింప్లిఫై చేస్తే బి స్క్వేర్ ఇంటూ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ పోయి 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మీరు బీని కదా పంపించారు, సో ఇప్పుడు బీని అక్కడ ఉంచేసి ఈ 2ని ఇట్ట పంపించండి, అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఓకేనా, ఇక్కడికి 50% అయిపోయింది ప్రాబ్లం. ఈజీ, ఇది చాలా ఈజీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఈ 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి ఏ స్క్వేర్ గురించి ఈ స్టెప్ రాస్తే చాలు. ఏం స్టెప్, 2 ఈజ్ డివైడ్స్ ఏ స్క్వేర్, సో 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ. అంతే, అయిపోయింది స్టెప్ 1. ఓకేనా, చూడండి, ఏ గురించి ఇక్కడ ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ గురించి రాశాం. ఏ గురించి రాశాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. 2a ఎందుకు అనుకున్నాం, ca ఎందుకు అనుకున్నా అనేది కూడా చెప్తా. చూడండి, ఏ గురించి రాశాం కాబట్టి ఏ. ఈ ప్రాబ్లంలో రూట్లో ఉండే నెంబర్ ఎంత, 2, కాబట్టి 2. ఇక్కడ ఏబి తీసుకున్నాం, ఏబి తర్వాత వచ్చేది ఏంటి, సి, అందువల్ల ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. ఓకేనా, ఇప్పుడు ఈ 2cని ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ రాస్తాం, అంటే ఇక్కడ ఏ స్క్వేర్లో ఉంది కదా, ఏ తీసేసి 2cని రాస్తాం, అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్ బై 2 ఫ్రమ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. చూడండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్ బై 2. ఆడ రాసిన స్టెప్పే మళ్ళీ రాసిన, కన్ఫ్యూజ్ ఉండకూడదు. సో స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే అర్థం ఏమంటే ఏ ఇంటూ ఏ కదా, అదే మరి 2c ఇంటూ 2c బై 2. 2కి 2కి క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, సి ఇంటూ సి స్క్వేర్. ఓకేనా, సి గురించి సబ్స్టిట్యూట్ చేసి అంతా సింప్లిఫై చేసాం. సో సి పక్కన 2 ఉంది, ఆ 2 ఉండకూడదు, ఈ సైడ్కి పంపించేస్తాం, అంటే బి స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. చూడండి, ఇక్కడ మల్టిపుల్ ఈ పక్కకి పంపించేసాం డివిజిబుల్గా. ఇప్పుడు డివిజిబుల్ అనే కాడికి ఇది చూడండి, దీంతో మ్యాచ్ అయింది, ఈ స్టెప్పు దీంతో మ్యాచ్ అయింది, అయితే ఏ ప్లేస్లో బి ఉంది అంతే. అవునా, చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ బై 2 ఉంటే ఇక్కడ ఏముంది, బి స్క్వేర్ బై 2. సో ఈ సెంటెన్స్ ఎత్తి ఇక్కడ రాసేస్తే సరిపోద్ది. అయితే ఇక్కడ ఏ ఉంది, ఏని తీసేసి బి పెట్టామంటే సరిపోద్ది. చూడండి, ఏమి 2 ఈజ్ డివైడ్స్ 2 ఈజ్ డివైడ్స్ ఏ స్క్వేర్, కానీ ఇక్కడ బి స్క్వేర్ కామా తర్వాత ఏముంది, సో 2 ఈజ్ ఆల్సో, సో
2 is also divides A. Divides ఏ కాదు, ఇక్కడ బి రాస్తాం. ఎందుకు ఇక్కడ బి గురించి కదా రాస్తాం కాబట్టి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తాం, ఏ గురించి అయిపోయింది, బి గురించి అయిపోయింది, చాలు ఏ బి చాలు, ఎందుకంటే ఇక్కడ రాసాం. అందువల్ల ఇక్కడ ఏం రాస్తాం చూడండి, ఏ కామా బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2. సో our assumption is wrong. therefore మన అజంప్షన్ ఏంటి, మన అజంప్షన్ చూడండి, ఏబికి కామన్ ఫ్యాక్టర్ 2, కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 2. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా, మన అజంప్షన్ ఏంటి, ఇక్కడ ఉంది చూడండి, √2 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ కాదన్నాడంటే అది ఇర్రేషనల్. దేర్ఫోర్ √2 ఈజ్ ఏ అన్నాడా, ఏ అనలా కాబట్టి ఈజ్ ఇర్రేషనల్. క్వశ్చన్లో ఎలా ఇస్తే అలా రాస్తాం, ఇర్రేషనల్ అంతే. చూసారు ఎంత సింపుల్గా ఉందో. ఇది చేస్తే మీకు 8 మార్క్స్ పడతాయి. చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం, అనవసరంగా వదులుకోకండి. మనం డైలీ ఒక మోడలే చెప్పేది, ఎందుకంటే ఆ ఒకటి మీరు ఈ రోజంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో డైలీ 1 ప్రాబ్లమే మీకు ఇచ్చేది వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ప్రాబ్లం. ఇప్పుడు మీకు ప్రాక్టీస్కి √3 ఏమి లేదు, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అంతే క్వశ్చను. నెక్స్ట్ √5 √7 ఇవి కూడా ఒకసారి రాయండి. వీటిల్లో 2 వచ్చి మనకి టెక్స్ట్ బుక్లో ఉండేవి, ఆ 2 ఏంటి అనేది మీరే ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి చూడండి క్వశ్చన్ ఎలా అడగచ్చు, ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్, ఇంతే క్వశ్చన్, ఇంకేముండదు. లేదా ఇలా రాయొచ్చు, షో దట్టు, లేదా జస్టిఫై ఎలాగన్నా అడగచ్చు. ఓకేనా, సో ఒకసారి నేను 3ని, ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది, నేను 3కి నేర్చుకోవాలి, ఎలాంటి ట్రిక్ వాడతాను, ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ మనం చేసేటప్పుడు 2 అనేది ప్రతి చోట వచ్చింది. అవునా, క్వశ్చన్లో √2 ఇచ్చాడు కాబట్టి ఆ రూట్ అనేది ఈ ప్రాబ్లం, నేను చెప్పే ట్రిక్ ఈ ప్రాబ్లం వరకే, మిగతా ప్రాబ్లమ్స్ కాదు. ఓకేనా, ఆ 2 తీసేసి 3 పెట్టామనుకోండి, ఇప్పుడు 2 ఉంది తీసేసి 3 అంటే ప్రతి చోట చూడండి ఎక్కడెక్కడ రౌండ్ చేశానో అక్కడక్కడ 2 తీసి చాలా చోట్ల వస్తుంది అని కంగారు పడకండి, ఏం పర్వాలే, ఎన్ని చోట్లన్నా రానింది. మిగతా స్టెప్పులు ఏం మారవు, జస్ట్ ఆ 2 పోయి ఏమొస్తుంది, 3 పెట్టామనుకోండి 3 వస్తుంది, 5 పెట్టామనుకోండి 5 వస్తుంది, 7 పెట్టామనుకోండి 7కి ప్రాబ్లం అయిపోద్ది. ఓకేనా, మీరు నేర్చుకునేది ఒక ప్రాబ్లమే, బట్ మీకు ఆ 4 ప్రాబ్లమ్స్ చేస్తాయి. ఇదే విధంగా మనం డైలీ చెప్పాను కదా, 100 days 100 ప్రాబ్లమ్స్ అంటే ఇదే విధంగా ఒకే ప్రాబ్లం చెప్తా, కానీ ఆ ఒక్క ప్రాబ్లం నుండి మీరు ఇంకొన్ని కూడా తెలుసుకునేయచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే రాసుకోండి నీట్గా, ఈ 3 క్వశ్చన్స్ రాసుకోండి. ఈ 3లో ఏ విధంగా అని అడగచ్చు. బెటర్ ఏమంటే మీరు ఒక బుక్ పెట్టుకొని ఒక్కొక్క రోజు చెప్పి రాసుకుంటా మీరు ప్రాక్టీస్ కూడా చేసుకున్నారనుకోండి, ఇంకా బెటర్గా ఉంటాయి. మన వీడియోస్ కూడా ఎన్నిసార్లన్నా మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, సో ఇదే విధంగా క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ నీట్గా రాసుకోండి. ఈ రౌండ్ అప్లు మీరు నేర్చుకోవడానికి నేను పెట్టింది, మీరు రౌండ్ అప్లు చేయకండి, కావాలనుకుంటే పెన్సిల్తో చేసుకోండి. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ 3 కూడా ప్రాక్టీస్ చేయండి, తప్పులేదు. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇంకొండేది 100 days మనకి. ఓకేనా, పేరుకు 100 days అంటాం కానీ గబగబా వెళ్ళిపోతాయి, మనకి తెలియదు అది. మీరు బాగా గమనించి చూడండి, 10th మొన్నే జాయిన్ అయినట్టు ఉంటుంది, కానీ 10th పబ్లిక్ కూడా వచ్చేస్తుంది ఇంకా 100 daysలో.
అందువల్ల రోజు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీకు బాగా ప్రాక్టీస్ చేయండి, ఇబ్బందే లేదు. పాస్ అవుతాం అనే నమ్మకంతోనే ఉండండి, గ్యారంటీ పాస్ అవుతాం. ఇంకా బెటర్, మంచి మార్కులు కూడా వస్తాయి. ఓకే, రాసుకోండి నీట్గా.